నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం మన దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన, ఒకప్పుడు వాణిజ్యానికి వెన్నెముకగా నిలిచిన, నేడు మన నిర్లక్ష్యానికి గురై మురికి కోపంగా మారుతున్న బకింగ్హామ్ కాలువ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ కాలువ కేవలం ఒక నీటి మార్గం మాత్రమే కాదు, ఇది వందల ఏళ్ల చరిత్రకు, వేల మంది శ్రామికుల కష్టానికి మరియు బ్రిటిష్ పాలనలోని అనేక వ్యూహాలకు సజీవ సాక్ష్యం. కాకినాడ నుండి మద్రాసు వరకు సుమారు 800 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ కాలువ ఎందుకు నిర్మించారు, దీని అసలు పేరు ఏమిటి, నేడు దీని పరిస్థితి ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా చర్చిద్దాం. మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే ఈ కాలువ వెనుక ఉన్న అసలు రహస్యాలు, బ్రిటిష్ వారు దీనిని ఎందుకు నిర్మించారు, నేడు ఇది మురుకు కాలువగా ఎందుకు మారింది అనే విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బకింగ్హామ్ కాలువ అనేది భారతదేశపు తూర్పు తీరం వెంబడి కోరమాండల్ తీరానికి సమాంతరంగా నిర్మించబడిన ఒక సుదీర్ఘమైన నౌకాయాన కాలువ. ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నగరం నుండి తమిళనాడులోని విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఈ కాలువను నిర్మించడానికి ప్రధాన కారణం రవాణా సౌకర్యం. ఆ కాలంలో రహదారులు సరిగా లేవు, రైల్వేలు ఇంకా అందుబాటులోకి రాలేదు. భారీ వస్తువులైన ఉప్పు, కట్టెలు, ఎండు చేపలు మరియు ధాన్యాన్ని ఒకచోటు నుండి మరో చోటుకు చేరవేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేది. ముఖ్యంగా మద్రాసు నగరానికి అవసరమైన ఇంధనం అంటే కట్టెలు మరియు ఉప్పును తక్కువ ఖర్చుతో చేరవేయడానికి ఒక జలమార్గం అవసరమని బ్రిటిష్ పాలకులు గుర్తించారు. ఈ కాలువ నిర్మాణం ఒకేసారి జరగలేదు. ఇది 1806 నుండి 1882 మధ్య కాలంలో వివిధ దశల్లో వేర్వేరు పేర్లతో నిర్మించబడింది. సహజంగా ఉన్న వెనుక జలాలు, సరస్సులు మరియు లోతట్టు ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ కాలువను తవ్వారు. ఇది సముద్ర తీరానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే సమాంతరంగా సాగుతుంది. బకింగ్హామ్ కాలువ చరిత్రను మనం గమనిస్తే ఇది ప్రారంభంలో ఒక చిన్న ప్రైవేట్ ప్రాజెక్టుగా మొదలై ఆ తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చి ఒక మహా జలమార్గంగా రూపుదిద్దుకుంది. మొదటి దశ కోక్రేన్ కాలువ 1806. ఈ కాలువ నిర్మాణానికి పునాది వేసింది బాసిల్ కోక్రేన్ అనే బ్రిటిష్ ఆర్థికవేత్త. 1806లో మద్రాసు నుండి ఎన్నూరు వరకు మొదటి 18 కిలోమీటర్ల మేర కాలువను తవ్వించారు. దీనికి బాసిల్ కోక్రేన్ పేరు మీద కోక్రేన్ కాలువ అని పేరు పెట్టారు. దీని ప్రధాన ఉద్దేశ్యం మద్రాసు నగరానికి కట్టెలు మరియు ఉప్పును రవాణా చేయడం. ఆ తర్వాత దీనిని ఉత్తరాన పులికాట్ సరస్సు వరకు విస్తరించారు. 1837లో బాసిల్ కోక్రేన్ భారతదేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత ఈ కాలువను మద్రాసు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి దీనిని ఈస్ట్ కోస్ట్ కెనాల్ అని పిలిచేవారు. కొంతకాలం దీనిని లార్డ్ క్లైవ్ కాలువ అని కూడా పిలిచారు. 1850 దశకంలో ఈ కాలువను మరింత ఉత్తరాన కృష్ణానది వరకు, దక్షిణాన అడయార్ నది నుండి మరక్కానం వరకు విస్తరించే పనులు ప్రారంభమయ్యాయి. ఈ కాలువ చరిత్రలో అత్యంత కీలకమైన వ్యక్తి రిచర్డ్ ప్లాంటా జెనెట్ క్యాంప్బెల్ టెంపుల్ సుజన్ బ్రిడ్జెస్ చాందోస్ గ్రిల్లెవెల్లే, అంటే 3వ డ్యూక్ ఆఫ్ బకింగ్హామ్ మరియు చాందోస్. ఆయన 1875 నుండి 1880 వరకు మద్రాస్ గవర్నర్గా పనిచేశారు. ఆయన పదవిలో ఉన్నప్పుడే 1876, 1878 మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో భయంకరమైన కరువు ఏర్పడింది. ఈ కరువు వల్ల సుమారు 60 లక్షల మంది ప్రజలు ఆకలితో మరణించారు. పనికి ఆహార పథకం ఆ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి డ్యూక్ ఆఫ్ బకింగ్హామ్ ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. అప్పటికే విడివిడిగా ఉన్న ఉత్తర మరియు దక్షిణ కాలువలను మద్రాసు నగరం మధ్యలో అనుసంధానించాలని నిర్ణయించారు. దీనికోసం అడయార్ మరియు కోవం నదుల మధ్య 8 కిలోమీటర్ల మేర కాలువను తవ్వించారు. ఈ పనిలో వేల మంది కరువు బాధితులకు ఉపాధి కల్పించి వారికి ఆహారాన్ని అందించారు. దీనినే పనికి ఆహార పథకం అంటారు. ఈ 8 కిలోమీటర్ల అనుసంధాన ప్రక్రియకు ఆ రోజుల్లోనే సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చయింది. నేటి విలువలో ఇది దాదాపు 100 కోట్ల రూపాయలకు సమానం. ఈ గొప్ప పనికి గుర్తుగా 1878లో ఈ మొత్తం జలమార్గానికి బకింగ్హామ్ కాలువ అని నామకరణం చేశారు. 1882 నాటికి ఈ కాలువ దక్షిణాన మరక్కానం వరకు, ఉత్తరాన కృష్ణా డెల్టా వరకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. బకింగ్హామ్ కాలువ కేవలం ఒక గుంత కాదు, ఇది 19వ శతాబ్దం ఇంజనీరింగ్ అద్భుతం. ఈ కాలువ సముద్ర మట్టానికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఇందులో నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి ప్రత్యేకమైన లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కాలువ పొడవున సుమారు 31 లాకులు నిర్మించబడ్డాయి. వీటి ద్వారా సముద్రపు పోటు వచ్చినప్పుడు
నీటిని నిల్వ చేయడం మరియు పడవలు ప్రయాణించడానికి వీలుగా నీటి మట్టాన్ని పెంచడం చేసేవారు. మద్రాసు నగరంలోని యూనివర్సిటీ భవనాల వెనుక నేటికి ఒక చారిత్రక లాకు కనిపిస్తుంది. కాలువ వెడల్పు ఆ రోజుల్లో సగటున 30 అడుగుల నుండి 100 అడుగుల వరకు ఉండేది. లోతు కనీసం 3 అడుగుల నుండి 6 అడుగుల వరకు మాత్రమే ఉండేలా చూసేవారు. ఈ కాలువ నిర్మాణానికి వివిధ దశల్లో భారీగా ఖర్చయింది. కేవలం 1877-78 మధ్య జరిగిన అనుసంధాన పనులకే 3 మిలియన్ రూపాయలు ఖర్చయ్యాయని ఆధారాలు చెబుతున్నాయి. ఆ తర్వాత 1950 దశకంలో రెండో పంచవర్ష ప్రణాళికలో భాగంగా మద్రాస్ హార్బర్తో అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం 115 లక్షల రూపాయలు కేటాయించింది. బకింగ్హామ్ కాలువ ఒకప్పుడు దక్షిణ భారతదేశపు వాణిజ్య ధమని. రైలు మార్గాలు రాకముందు ఇది అత్యంత చౌకైన రవాణా మార్గంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుండి మద్రాసు నగరానికి భారీగా వస్తువులు చేరవేసేవారు. ప్రధానంగా బొగ్గు దాదాపు 80% వాటా, వంట చెరుకు, ఉప్పు, ఇటుకలు, సున్నం మరియు ఎండు చేపలు ఈ కాలువ ద్వారానే రవాణా అయ్యేవి. ఇది కేవలం సరుకులకే కాదు, ప్రయాణికులకు కూడా ఉపయోగపడేది. ప్రజలు మద్రాసు నుండి మహాబలిపురం వంటి ప్రాంతాలకు పడవల ద్వారా విహారయాత్రలకు వెళ్లేవారు. కాలువ వెంబడి వేల సంఖ్యలో కుటుంబాలు చేపల వేట, పడవల నిర్వహణ మరియు సరుకుల లోడింగ్ పనులు ద్వారా జీవనోపాధి పొందేవి. ఒకప్పుడు కలకలలాడిన ఈ కాలువ నేడు మన నిర్లక్ష్యం వల్ల మురికి కాలువగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రైలు మార్గాలు మరియు జాతీయ రహదారులు, ముఖ్యంగా NH5 అభివృద్ధి చెందడంతో జల రవాణా ప్రాధాన్యత తగ్గింది. 1960లో తర్వాత రవాణా ఖర్చు తక్కువగా ఉండే మోటార్ వాహనాల వైపు వ్యాపారులు మొగ్గు చూపారు. నగరాల నుండి వచ్చే శుద్ధి చేయని మురుగునీరు మరియు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు నేరుగా ఈ కాలువలో కలుస్తున్నాయి. ఒక లెక్క ప్రకారం ప్రతిరోజు దాదాపు 242 మిలియన్ లీటర్ల మురుగునీరు చెన్నైలోని జనవరంలోకి చేరుతోంది. ఆక్రమణలు, కాలువగట్ల వెంబడి వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఒకప్పుడు 30 అడుగులు వెడల్పు ఉన్న కాలువ నేడు కొన్ని చోట్ల కేవలం 5 నుండి 10 అడుగుల వరకే కుచించుకుపోయింది. కొచ్చి తరహాలో చెన్నైలో కూడా ఎలక్ట్రికల్ పడవల ద్వారా వాటర్ మెట్రో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గుతుంది. కాలువ గేట్ల వెంబడి పార్కులు, సైకిల్ ట్రాక్లు నిర్మిస్తే ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది. మిత్రులారా, బకింగ్హామ్ కాలువ అనేది కేవలం ఒక చరిత్ర కాదు, ఇది మన బాధ్యత. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త నిర్మాణాలు చేసే కంటే ఉన్న పాత కాలువను శుభ్రం చేసి ఆక్రమణలు తొలగిస్తే అది మన ప్రాణాలను, పర్యావరణాన్ని కాపాడుతుంది. ఈ కాలువ గురించి ఇప్పటి వరకు మనం చర్చించిన విషయాలు మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఈ చారిత్రక విషయాలను తెలియజేయడానికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాలువ పునరుద్ధరణపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఈ వివరాలు మరియు గణాంకాలు 1806 నుండి 2026 వరకు అందుబాటులో ఉన్న చారిత్రక మరియు ప్రస్తుత ప్రభుత్వ నివేదిక ఆధారాలతో చెప్పినవి.